హాయ్ హలో అందరికీ శనార్థులలో మళ్ళొచ్చేసిన అలుకు ఊతలు పల్లె గొంతులు విహారీ టీవీలా ఇక ఊర్ల పొంటి అమ్మలక్కలు మట్టి గొంతులు ఎట్లుంటాయి వాళ్ళ పాటలు ఎట్లుంటాయి వాళ్ళ ముచ్చట్లు ఎట్లుంటాయి గమ్మత్ ఉంటాయి కదా ఇక వాళ్ళదే గమ్మత్ ఉంటుంది అంటే మనది ఎట్లుంటుంది గమ్మత్ ముచ్చట్లతోటి మంచి పాటలతోటి అలుకు ఊతలు పల్లె గొంతులు అరుచుకుందాం రారులా ఈ సీన్ కలపడు కానీ ఈయన ఫోన్ కలుస్తలేదు ఎప్పుడు ఈయన ఫోన్ కలవదు ఈ ఎక్కడ పోయింది వీడు ఈ ఆడ లగ్గం టైం అవుతుంది వాళ్ళని పిలుస్తారు ఓ దేవకక్క ఎక్కడ పోతురల్లా ఎక్కడో అక్కడే పోయిర్రు అరే ఆడ డీసీఎం రెడీలు ఉంది పారే ఇక పారి ఆళ్ళ అవుతుంది పారి హలో వాళ్ళు ఆత్ర పెడుతుండ్రి ఏమో లతీఫన్న నువ్వు నీ లగ్గమేందో నీ కథేందో ఏ అలాగే చెప్తావా ఇంట్లో మా సాకలాం ఇస్త్రీ చేయాలని అవద్దా పిల్లగాండ వాళ్ళు ఒకటే ఆత్ర పెడుతుండ్రు లగ్గం టైం అవుతుండే లుంగి మీద రావన్నా పని మీద రావు నీళ్ళు లిక్కున వారైతున్నావు ఊరంతా వచ్చింది ఓ డీసీఎం పుయ్యా అంటాను కానీ నువ్వు జాడలేవు పత్తలేవు అమలక్కలేరు అవ్వలేరు ఏడిపోవాలి ఏం కథ నీ లగ్గంకున్న వారైతున్నావు ఓ యాదక్క యాడురా ఓ దేవకక్క తిరేయాలి ఎప్పుడో చెప్పు తిండికి వస్తా కట్నం వెనక రేపు చూసుకుంటా పైగా ఇక భారీ ఆడ రెడీ నువ్వు ఆడికమ్మా ఓ రావరేమో ఓ పోదు కానీ బా ఇక బా పోదబ్బా ఇక బా అందరు రెడీ అయ్యి బా మళ్ళీ నువ్వు అడిపోతాడు ఇక బా బాగానే ఉంది ఇక ఏమో ఇక ఓనన్నా పోతా ఇదివరకు ఆయన ఓ భగవాన్ పెట్టిన అది పెట్టపోతే అదో బాధ ఏమో పెళ్ళికన్నా పోతా ఏమో మీ పెళ్ళికేనా మీరంతా మరి అప్పుడే బంతలా కూర్చున్నట్టు కూర్చుర్రు కాదు లతీఫ్ అన్న వేయాలని చెప్పిండు అంతేనా ఓ నేను ఆడోళ్ళ కంటే సోకులో పడ్డాను అయ్యో సోకులా అవును పూలక్క ఓ పూలక్క గంధం ఒకటే తక్కువైంది రుద్దుని ఇట కూరవా నా కూర పడతా పాడైపోను ఏది అవునా నిజంగానే బోరింగ్ కాళ్ళు లొల్లి పెట్టినా లొల్లి పెడతారు ఏమన్నా మాట్లాడి రాదు నన్ను అట్ట కాదు లతీఫ్ అని ఈ తురుకోల పెళ్ళి అంటే ఏళ్ళకైద్దా మరి ఆదివారం కాదు ఆదివారం నాడు ఇంత మరి ఆ దేవకక్కో మీరు పూలక్కో అందరు బాగానే ఏదో అంగన్వాడీ మీటింగ్ పోయినట్టు బాగానే వచ్చారు గుంపుకే కానీ మరి అంటే ఇంట్లో వండుకురా లేకపోతే మీరందరూ నాటుకోళ్ళు కోసిరు నాటుకోళ్ళు కోసుకొని నోళ్ళు తెరుచుకొని పెళ్ళికి పోదామని వచ్చినారు ఊకోరి అమ్మో మీకు తురుకోల పెళ్ళి ఎరికేనా అట్ట ఓ పూలక్క నువ్వు వాడు నువ్వు ఎందుకు నోరు తెరవనియవు కాదు నువ్వు చేయగానేనా బావ ఊళ్ళు ఏది మాట్లాడటగా నోరే తెరవనియమని వాళ్ళు అన్నారు నేను నాకెందుకు బదనం కానీ పూలక్కదే జోరని దేవకక్క కూడా అంటుంది అవునా దేవకక్క మరి అయితమాయ కానీ ఇప్పుడు లతీఫ్ అన్న పిలిచిండు ఆయన బిడ్డ పెద్ద మనిషి నాడు పోతివి ఆయన పెద్ద బిడ్డ పెళ్ళి అయ్యి తొట్టాలు వేసినాడు పోతివి మళ్ళా ఇంకో నాడు ఏదో దావతి వాళ్ళ అల్లుడు పోయి ఇంకొక సంసారం పెట్టినట్టే అయ్యాల పోతివి అయ్యాల జవడం చేస్తురి ఇక మరి ఇస్మాయిల్ పెళ్ళి అనగానే ఓ దేవకక్క వాడుతుంది టేప్ రికార్డుల లతీఫ్ అనే వాడిచ్చిండామని ఆయన పెద్ద పేరు తెచ్చుకొని ఓ రాష్ట్రం అంతా ముచ్చట్లు చెప్పవాడుతీవి ఏదో ఆ పాట ఒక పారి చూద్దాము కాదులా ఆయనకు ఓలేని కోరు వాడదాం ఇప్పుడు మనకు కోరస్ వస్తుందా కోరస్ అంటే వంత వాడు వస్తుందిగా ఇక మన వంత కంటే వచ్చిపోయేటోళ్ళ వంత ఎక్కువ ఉన్నది ఇక్కడ కానీ ఈ లొలి పాడైపోయి దీని వల్ల ఆపుతారు ఏం కాదు అప్పుడేమో చెప్పరు అయితే ఇప్పుడు చెప్తిరి ఊకే మన ఆడకట్టుకు మనం పెట్టుకుని లొలి కూడా బాగానే ఉంది ఈ లతీఫ్ అనేమో వాళ్ళకు లగ్గం చేయడు మళ్ళీ రాకపోతేనే ఓ పెద్ద కసిరిచ్చి పెడతాడు ఏది దేవకక్క గది ఏందో నిమ్మకాయలు దానిమ్మకాయలు ఏందేందో వాడతామట నువ్వు నీ అంతా మాట్లాడుతుంది ఒక పాలు వాడు ఆ పాట ఏందో నిమ్మకాయలు పాట వాడితేనే మరి ఇక పోయే తురుకోల పెళ్ళికాయ నిమ్మకాయలు పెట్టుకుంటే
ఆయన లతీఫ్ అన్న తీరు ఒక్క తీరు వంటలు పెడతాడు, మామూలు పెంటలు పెడతాడా మనకు? పెళ్లి పాటనా? కాదు, మొదగాలు దానిమ్మ పాట పాడవు నువ్వు అది వాడితేనే, నిమ్మకాయలు దానిమ్మకాయలు వాడితేనే మాకు మా వాళ్ళకి తెలుస్తుంది. మైక్ ఇచ్చిరా అరులా? ఓ మైక్ ఇచ్చిరా దేవకక్కకు? ఓ దేవకక్క, ఇక ఎంతసేపు తుంకలకు దేవులు ఆడుకున్నట్టే ఉందో. పాట పాడాలి, లతీఫ్ అన్న వస్తాడో ఏమో. ఆ నిమ్మకాయలు దానిమ్మకాయలు అది ఏందో పాడినావు, ఇద్దరు పొరగాలు కూడా నీతో వాడిరు. అంతా మీ వుడ్డేనా? మీ వుడ్డే కానీ నువ్వు చెప్తే ఇట్టలేరు అలాలే ఏమో మాట్లాడుకుంటున్నావు. కావునా అక్క, నీ పేరేంది? రాములమ్మ అంటావా? ఎప్పుడు వసే అంటావా? ఆమె వింటుందా వసే అన్నప్పుడల్లా? అలా ఆయన ఏమన్నాడా? అన్నం వండలేదు అక్క అంటాడు. కట్నం అంటే ఆమె తెచ్చిన కట్నం శరీరంగా తీసుకున్నాం. మరి నీ పెళ్ళం అయితే ఇద్దరు, ఎందుకంటే మన ఇద్దరు పెళ్ళం అక్క అంటాడు. అట్టనా? అయితే నడుస్తుంది. జరాగా మనం పూలక్క ముచ్చట ఇక మీ పొత్తుల పేర్ల గురించి వెనకసి మాట్లాడదాం. కానీ పూలక్క మన దేవకక్క నువ్వు పాడు, నిమ్మకాయలు పాడబడు. నిమ్మలు దానిమ్మలు నిమ్మలు దానిమ్మలు అంసై కోగిలలో నిమ్మలు దానిమ్మలు నిమ్మలు దానిమ్మలు నిమ్మలు దానిమ్మలు అంసై కోగిలలో నిమ్మలు దానిమ్మలు వనము చూడవదం రండి వనము చూడవదం రండి వనజనిక సుందర వనము చూడవదం రండి వనము చూడవదం రండి వనము చూడవదం రండి వనజనిక సుందరే వనము చూడవదం రండి వనములో నాది మనసు వనములో నాది మనసు కలయే గ్రామాయణ వనములో నాది మనసు వనములో నాది మనసు వనములో నాది మనసు కలయే గ్రామాయణ వనములో నాది మనసు ఎంతన్నా నీది మనసు ఎంతన్నా నీది మనసు కరగది రవ్వంతయో ఎంతన్నా నీది మనసు ఎంతన్నా నీది మనసు ఎంతన్నా నీది మనసు కరగది రవ్వంతయో ఎంతన్నా నీది మనసు నిలుటాదవు నీది పుడువ నిలుటాదవు నీది పుడువ నవదాలేదయో నిలుటాదవు నీది పుడువ నిలుటాదవు నీది పుడువ నిలుటాదవు నీది పుడువ నవదాలేదయో నిలుటాదవు నీది పుడువ చుట్టూ సున్నాల గోడ చుట్టూ సున్నాల గోడ నడుమ వద్దాల మేడ చుట్టూ సున్నాల గోడ చుట్టూ సున్నాల గోడ చుట్టూ సున్నాల గోడ నడుమ వద్దాల మేడ చుట్టూ సున్నాల గోడ చుట్టూ సున్నాల గోడ చుట్టూ సున్నాల గోడ నడుమ వద్దాల మేడ చుట్టూ సున్నాల గోడ చుట్టూ సున్నాల గోడ చుట్టూ సున్నాల గోడ నడుమ వద్దాల మేడ చుట్టూ సున్నాల గోడ వద్దాల మేడలోనే వాడుదామిద్దరము వద్దాల మేడలోనే వద్దాల మేడలోనే వాడుదామిద్దరము వద్దాల మేడలోనే ఎక్కడ ఉన్నావయ్యా సకని సారంగధర ఎక్కడ ఉన్నావయ్యా సకని సారంగధర ఎక్కడ ఉన్నావయ్యా సకని సారంగధర ఎక్కడ ఉన్నావయ్యా సకని సారంగధర ఎక్కడ ఉన్నావయ్యా పటమాంసం పూల పంపు పండి ఉన్న నాదుడా 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 పటమాంసం పూల పంపు. కాదక్క, అమ్మో ఏడవున్నాడు మరి? కాదు దేవకక్క, నాకు ముచ్చట అర్థమైతే లేదు. ఇప్పుడు అమ్మలక్కలు అనగానే ఓ పెద్ద కథ ఉంటుంది. అమ్మో దేవకమ్మకి వాడొస్తుంది పాట. పట్టమంచం అన్నది, నిమ్మకాయలు అన్నది, దానిమ్మకాయలు అన్నది, కరేపాకు అన్నది, అయ్యని ధనాలు అన్నది, కొత్తిమీర అన్నది, ఒట్టి తునకలు అన్నది. మరి నాకు రావా అని పూలక్క బాగా ఫీల్ అవుతుంది. మరి పూలక్క వాడాలి కదా. నేను ఒక పని చేయరి, లతీఫ్ అన్న లగ్గానికి పిలిచిన వచ్చిన నేను. కానీ మరి పూలక్క వాడకపోతే నేను ఫీల్ అయ్యి వెళ్ళిపోతాను. మరి భరత్కా
బరాత్ పొద్దుకంగా పోదాం కానీ సరే జరాగు పూలకు అయితే అయింది కానీ అవునా దేవకక్క మరి నిమ్మకాయలు దానిమ్మకాయలు అనే పాట వాళ్ళు నేర్పి నీకు అంటే అంటే నువ్వు కై కట్టుకున్నావు అంటే నువ్వు కై కట్టుకున్నావా మీ అమ్మ నేర్పిందా మీ అమ్మమ్మ నేర్పి మీ అమ్మాయి యొక్క ఊరికి పాటలు రావా అవునా మరి ఇప్పుడు ఈమె ఇలా తమ్ముని పోత్రపేటలో ఉంది మరి అక్క ఏమన్నా వాడతారు రావులమ్మ కోరస్ అంటే ఓ అమ్మ రాములక్క నా లెక్కనే నేను కూడా కోరసే మెయిన్ వాడతా ఓలు ఒప్పుకోలే ఎందుకు ఎరికేనా ఇదివరకే కస్తూరి కాలువల్ల రాతిరి కృష్ణుడెదురాయే రాతిరి కృష్ణుడెదురాయే అని పాడిన ఏడంగా ఎదురైన రాని మా ఊరు వాళ్ళంతా తరిమి తీడికొచ్చిన అంటే నువ్వు రాములమ్మ రమేష్ రెండు ఒకటే మరి పూలక్క పాట పాడితే ఇందామని అంతేగా ఛాలెంజ్గా మరి రాములమ్మ రమేష్ నువ్వు నిలబడతావా కలబడతావా నీతోటి ఏమైతే చెప్పు డాన్స్ చేస్తావా మరి అగో ఇందాకైతే ఏందులా ఇంతమంది వచ్చారు దేవక కుక్కదే పాడుతుందా పాట పాడతక్ ఓ అమ్మ పాడతక్కో పొత్తుల బిడ్డ వాడుతుందా యాగా ముచ్చట నాకేమదు ఓ పాడతక్క ఇప్పుడు ఎట్లా ఏం పాట పాడతావు చెప్పు పెళ్లి పాట పాడతావు ఏది పాడు ఒకసారి 12 దంబాల పందిరి కింద 12 దంబాల పందిరి కింద పలపాల ముచ్చాల పోలు రావించి 12 దంబాల పందిరి కింద 12 దంబాల పందిరి కింద పలపాల ముచ్చాల పోలు రావించి 12 దంబాల పందిరి కింద 12 దంబాల పందిరి కింద పలపాల ముచ్చాల పోలు రావించి 12 దంబాల పందిరి కింద 12 దంబాల పందిరి కింద పలపాల ముచ్చాల పోలు పలపాల ముచ్చాల పోలు రావించి పలపాల ముచ్చాల పోలు రావించి పోలు లోపల బ్రహ్మ పీటలేమించి పలపాల ముచ్చాల పోలు రాయించి పలపాల ముచ్చాల పోలు రాయించి పోలు లోపల బ్రహ్మ పీటలేమించి పలపాల ముచ్చాల పోలు రావించి పలపాల ముచ్చాల పోలు రావించి పోలు లోపల బ్రహ్మ పీటలేమించి పలపాల ముచ్చాల పోలు రాయించి పలపాల ముచ్చాల పోలు రాయించి పోలు బ్రహ్మ పోలు లోపల బ్రహ్మ పీటలేమించి పోలు లోపల బ్రహ్మ పీటలేమించి పీట మీద కూసున్న బాలులో వారు పోలు లోపల బ్రహ్మ పీటలేమించి పోలు లోపల బ్రహ్మ పీటలేమించి పీట మీద కూసున్న బాలులో వారు పోలు లోపల బ్రహ్మ పీటలేమించి పోలు లోపల బ్రహ్మ పీటలేమించి పీట మీద కూసున్న బాలులో వారు పోలు లోపల బ్రహ్మ పీటలేమించి పోలు లోపల బ్రహ్మ పీటలేమించి పీట మీద కూసున్న బాలులో మీద కూసున్న బాలులో వారు పిడ మీద కూసున్న బాలులో వారు బాలుడు రామయ్య బాల సీతమ్మ పిడ మీద కూసున్న బాలులో వారు పిడ మీద కూసున్న బాలులో వారు బాలుడు రామయ్య బాల సీతమ్మ పిడ మీద కూసున్న బాలులో వారు పిడ మీద కూసున్న బాలులో వారు బాలుడు రామయ్య బాల సీతమ్మ పిడ మీద కూసున్న బాలులో వారు పిడ మీద కూసున్న బాలులో వారు బాలుడు రామయ్య బాల సీతమ్మ చిన్న బొమ్మరిన్లు గట్ట నేర్చిండ్రు చిన్న బొమ్మరిన్లు గట్ట నేర్చిండ్రు చిన్న బొమ్మల పెళ్లి జయ నేర్చిండ్రు చిన్న బొమ్మరిన్లు గట్ట నేర్చిండ్రు చిన్న బొమ్మరిన్లు గట్ట నేర్చిండ్రు చిన్న బొమ్మల పెళ్లి జయ నేర్చిండ్రు చిన్న బొమ్మరిన్లు గట్ట నేర్చిండ్రు చిన్న బొమ్మరిన్లు గట్ట నేర్చిండ్రు చిన్న బొమ్మల పెళ్లి జయ నేర్చిండ్రు చిన్న బొమ్మరిన్లు గట్ట నేర్చిండ్రు చిన్న బొమ్మరిన్లు గట్ట నేర్చిండ్రు చిన్న బొమ్మల పెళ్లి జయ నేర్చిండ్రు రాగియమే లక్కాయి కోలల్లా దంచ నేర్చిండ్రు లక్కాయి కోలల్లా దంచ నేర్చిండ్రు రాగియ మెంటెల్లా జరగా నేర్చిండ్రు లక్కాయి కోలల్లా దంచ నేర్చిండ్రు లక్కాయి కోలల్లా దంచ నేర్చిండ్రు రాగియ మెంటెల్లా జరగా నేర్చిండ్రు లక్కాయి కోలల్లా దంచ నేర్చిండ్రు లక్కాయి కోలల్లా దంచ నేర్చిండ్రు రాగియ మెంటెల్లా జరగా నేర్చిండ్రు లక్కాయి కోలల్లా దంచ నేర్చిండ్రు లక్కాయి కోలల్లా దంచ నేర్చిండ్రు రాగియ మెంటెల్లా జరగా నేర్చిండ్రు మా సీత చిన్నది మేమియవయ్యా మా సీత చిన్నది మేమియవయ్యా అంతకు చిన్నోడు అయోధ్యారాముడు మా సీత చిన్నది మేమియవయ్యా మా సీత చిన్నది మేమియవయ్యా అంతకు చిన్నోడు అయోధ్యారాముడు మా సీత చిన్నది
సీత చిన్నది మేమియ్యవయ్యా అంతకు చిన్నోడు అయోధ్య రాముడు మా సీత చిన్నది మేమియ్యవయ్యా మా సీత చిన్నది మేమియ్యవయ్యా అంతకు చిన్నోడు అయోధ్య. ఓ పార్తక్క ఇట్లా మొదలు పెడితే నువ్వు మునువేలు తట్టినావు కదా, నీ మునువు అందుకోవాలంటే నాకు నడువులు ఇరుగుతాయి. వెనకడ గద్దరని అంటుండే కొంచెం పేలికలు కట్టి లచ్చువమ్మ నువ్వు కూలికి పోయిన మోకాలి బుడదలో ఒక్కొక్క అడిగేసి అన్నట్టు పాట అదే కష్టం మర్చిపోతందుకు పాటలు ఒక్కొక్క అడిగేసి నాటేసి నాటేసి లచ్చువమ్మ లచ్చువమ్మ నా నడువులే వాయన లచ్చువమ్మ లచ్చువమ్మ. అబ్బా గద్దరన్న భలే యాది చేసిరక అది మొత్తం పాడు. పోతుంటే వాకలికి పిల్లలు అల్లారిపోతుంటే వన్నారెడ్డికి నేను జొన్న కొయ్యబోతే జొన్న కర్ర జరిగి లచ్చువమ్మ లచ్చువమ్మ నా కాలంతా వాసింది లచ్చువమ్మ లచ్చువమ్మ. బా మా అక్క కూడా ఏ పాడతక్క భలే మంచిగా పాడుతుంది. అవునా పాడతక్క? ఇంకా మీరు నేను జోలి పెడతా, మీరు ఏమనుకోవద్దు. ఎందుకనంటే ఇప్పుడు మీరైనా నేనైనా రేపు మన పిల్లలైనా ఇవ్వాలంటే మీకు తెలియదు నాకు తెలియదు, కానీ ఇక మొత్తం ఇట్లా టచ్ చేసే ఫోన్లు వచ్చినాయి. లట్టక్క అనగానే మెసేజ్ పోతుంది. ఆ మెసేజ్లో ఏం మాట్లాడుకుంటారు ఆడి పొరగాలకు తెలియదు మగ పొరగాలకు తెలియదు. మీకు పెద్ద పరిచయం ఉంటుంది. ఫోన్ కొనిస్తే ఓ బాధాయ, కొనియకపోతే ఓ బాధాయ, కొనిస్తేనేమో ఆ ఎర్ర సింబల్ పెడతారు. ఏమేమి పెడతారో అర్థం కాదు. ఏంద్రా ఏమో సపోర్ట్ వచ్చిందంటే ఏం లేదు మమ్మీ మెసేజ్, ఏం లేదు మమ్మీ మెసేజ్ అని ఆ మెసేజ్లు తలగబడిపోను మనల్ని ముంచిందాకా తెలుసు. మ్యారేజ్ దాకా అబ్బో పాడతక్క నీ దండం పెడతా, నువ్వు మామూలు పాడతక్క కాదు కదా. అయితే అయ్యో పెద్ద మనిషిని పోనీరు డుగుడుగు సప్పుడు పాడైపోయింది. అయితే ఈ డుగుడుగు సప్పుడు ఎట్టున్నదో గుండెల పిల్లలు పెంచేటప్పుడు ఆశ భయం కూడా ఉంది, అందరికీ ఉంటుంది నిజంగా. ఎందుకనంటే సరే అయ్యాల మీ రోజులలో అమాసకు పుణ్యానికి ఇట్ట చూసుకోనట ఈగిలిచ్చి మళ్ళీ సాటుంగా పోతే అయిపోయాయి. అయితే నిజంగానే అయ్యో గట్ల ఎందుకుంటుంది అక్క, దునియా మీద ఎప్పుడైనా ఆడోళ్ళు మొగోళ్ళు కాయిసి పడేది కామనే, కానీ అప్పుడేమో పెద్దలకు భయపడదురు. అమాసకు పుణ్యానికి నచ్చినోడు వస్తే గిట్ట చూసి గట్ట పోతే ఇది ఉండే. కానీ అట్లా దేవకక్క కానీ నువ్వు కానీ ఈడున్న అక్కలు కానీ ఎవరన్నా పిల్లగాని మీద కాయిసి పడితే ఎటువంటి పాటలు వాడుదురు గది ఒక్కటి వినిపించరాదురి. చూసిరా దేవుడు కూడా భయపడాడు దెబ్బకు. ఓ కొడుక వీడేదో బాంబు వెళ్చిండ్రు అది. అది అందరి గుండెళ్ళు ఉండేది. అంటే కట్టుకున్న వాళ్ళకు కట్టుకున్నంత జీవితాంతం రుణపడే ఉంటాం, ఇక అయిపోయింది కథ. కానీ మనకో ఇష్టం ఉంటుండే, కానీ మన ఇష్టాలు అప్పుడు నడవకపోతుండే. ఆడవాళ్ళకి హక్కులు ఏడున్నాయి, ఇప్పటికి కూడా లేవు. చెప్తే వినాలే, చెప్పినట్టు చెయ్యాలి. కాబట్టి అప్పుడు ఏదో మనసు ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు అడగాలి నువ్వు, ఇప్పుడు అడిగా ఈ ఆపస్ తెచ్చుకొని మళ్ళీ సురు చేయి. ఎందుకు భయపడాలి? ఆయన ఏం పైస పెట్టాడు, మనం పైసలు ఇవ్వాలి, ఆయననే మనం కొనుక్కోవాలి, మనం చెప్పినట్టు తినాలి. కానీ మరి ఆయన చెప్పినట్టు మనం వినేది ఎక్కడ? అవ్వ అక్క మరి పూలక ముచ్చట మీదకి వద్దాం. నేను అనేది ఏంటంటే అందరు మగ పొరగాళ్ళు కాయసి వాడి మగ పొరగాళ్ళు ఓ పిల్లు ఆ పిల్లు ఈ పిల్లు అని పాటలు పాడతారు కదా, వస్తున్నాయి కదా. అట్లా ఆడోళ్ళ మనసులలో కూడా ఉంటే ఇవాళ మీ మనసులలోకి వెళ్ళి సరే ఆ ముచ్చట కూడా బయట పెడదాం. ఏమన్నా ఉండే నా దేవకక్క అంటే కాయసి వాడోళ్ళ మీద పాట. ఎన్నో రాత్రులు వస్తాది గాని ఏదే ఎన్నెలమ్మ, నేను జరసేపు ఓ చెద్దరు తీరే ఎన్నో ముద్దులు గైగా ఓ పాడతక్క పాడు జన్మ. ఇక అంతకంటే అబ్బా అసోంటి వాడమంటే ఏ కన్నులు చూడని చిత్రమే నేను కూడా వాడతా. నువ్వు ఈ డ్రెస్ చూస్తాను, నాకు ఇంకో డ్రెస్ చూస్తలేవు కాదు. మీ వెనక అప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయా మీకు? మరి ఏమున్నాయి అప్పుడు? చిలకలు గడ్డాములు వరి కోతలు వాగులు వంకలు డొంకలు. ఆ పిల్లగాడు ఈడికెళ్ళి వస్తుండా, బర్ర కాసుకొస్తుండా, గొర్రె కాసుకొస్తుండా. నువ్వు ఆడంగా వస్తే బాగుండు, ఈడంగా వస్తే బాగుండు, చూస్తలేమేమయ్యో చేస్తలేమేమయ్యో నిన్నే చూస్తూ సతసేను సయనరారా జొన్నసేను మరింగ బోరా, సతసేను సయనరారా జొన్నసేను మరింగ బోరా, సతసేను సయనరారా జొన్నసేను మరింగ బోరా, సతసేను సయనరారా జొన్నసేను మరింగ బోరా. పాలేరు పతుకమాయే బెజవాడ దూరమాయే, పాలేరు పతుకమాయే బెజవాడ దూరమాయే, పాలేరు పతుకమాయే బెజవాడ దూరమాయే, పాలేరు
బెజవాడ దూరమాయే పాలేరు బతుకమాయే బెజవాడ దూరమాయే పాలేరు బతుకమాయే బెజవాడ దూరమాయే పాలేరు బతుకమాయే బెజవాడ దూరమాయే పాలేరు బతుకమాయే బెజవాడ దూరమాయే బెజవాడ రోడ్డు కాడ గిరికాల బాయి కాడ 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 గిరికాల బాయి కాడ నువ్వు నీళ్లు చేదుతుంటే 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 నీ కళ్ళ చూడబోయి నేను కాలు జారి పడితే 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 సారాయి తెచ్చినాను సందుల పెట్టినాను సారాయి తెచ్చినాను సందుల పెట్టినాను సారాయి తెచ్చినాను సందుల పెట్టినాను సారాయి తెచ్చినాను సందుల పెట్టినాను తాగన్న బోదురారా కోట్లూరి సైదులయ్యా తాగన్న బోదురారా కోట్లూరి సైదులయ్యా తాగన్న బోదురారా కోట్లూరి సైదులయ్యా తాగన్న బోదురారా కోట్లూరి సైదులయ్యా సారాయి తాగమంటావు సందుల బండమంటావు సారాయి తాగమంటావు సందుల బండమంటావు సారాయి తాగమంటావు సందుల బండమంటావు సారాయి తాగమంటావు సందుల బండమంటావు నా వల్ల కాద పారి కమ్మల్ల వరాలమ్మ 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 బీడీలు తెచ్చినాను బిల్డింగ్ల పెట్టినాను బీడీలు తెచ్చినాను బిల్డింగ్ల పెట్టినాను బీడీలు తెచ్చినాను బిల్డింగ్ల పెట్టినాను బీడీలు తెచ్చినాను బిల్డింగ్ల పెట్టినాను తాగన్న బోదురారా కోట్లూరి సైదులయ్యా తాగన్న బోదురారా కోట్లూరి సైదులయ్యా తాగన్న బోదురారా కోట్లూరి సైదులయ్యా తాగన్న బోదురారా కోట్లూరి సైదులయ్యా బీడీలు తాగమంటావు బిల్డింగ్ల బండమంటావు బీడీలు తాగమంటావు బిల్డింగ్ల బండమంటావు బీడీలు తాగమంటావు బిల్డింగ్ల బండమంటావు బీడీలు తాగమంటావు బిల్డింగ్ల బండమంటావు నా వల్ల కాద పారి కమ్మల్ల వరాలమ్మ 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 దేవకక్క మరి ఎంత పొడుగు చెప్పుకుంటా పోయిరిట ఉన్నంత వరకు పాట పాడాలంటే అంటే పాట కాదు ఇప్పుడు ఆ సైదయ్య వచ్చిండా లేదా ఇక ఏది కొట్లూరు సైదులేనా కోట్లూరు సైదులే నిజం అంటే ఇప్పుడు ఆడామంటే సముద్రం అంత మనసు నిజంగా చెప్పాలంటే గుండెలు ఎంత దాచుకుంటుందో తెలుసు ఇక ఎంతసేపు మొగోళ్ళది నడగాలి కాబట్టి మీదికి మాట్లాడతారు ఇప్పుడు షూటింగ్ పెట్టగానే అమ్మో వీళ్ళు ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తురని లుంగిలు వేస్తే పెద్ద కష్టం అటమొకర గాలి కూకుతుంది ఉంటాయి ముచ్చట ఉన్నది మరి షూటింగ్ తీస్తాను బోతీలు పోయి కుసూరు మొత్తం మొగోళ్ళనే అన్నారు కూరలేదు పోయి పొంగ అయ్యాలి అవుతారు ఆదివారం గోలిగా ఏమో ఆడ ఇంత కుప్పలేసేది ముక్కలేసేది ఈ ఆటికేమో మనకి అటు అరుచుకోవాలన్నా నడిపించడం కార్లు పాడైపోయిన కార్లు ఏమైనా వచ్చి పాడైపోయింది ఆగాక తులకలు ఉడుకుతాయి కానీ మీరు అందరు దావతికి పోవాలి ఏ ఊరికి పోవాలి కూడా నాకు ఎరికే అందరం పోతాం అన్న పోము ఆ పూలకు లోకలే పోతాం నేను మీ ఇంటికి వచ్చి పోదంటే ఏం కూర వచ్చాను ఓనా నువ్వు ఆగేది సప్పుడు పని చేయని సప్పుడు పడైపోయినా ఇక గుజరాగురి అసలు ముచ్చటకు వస్తే ఇక ఇంకో 2-3 ముచ్చట్లు ఉన్నాయి మీరు ఇద్దరే పాడతారా పాడతామా దేవక్క మరి జర ఆగుర్రి మైకులు మందులో పెట్టినాం మేము కూడా
ఓలు భాగ్యం ఎవరు ఓ భాగ్యక్క ఏది నీ ఆధార్ కార్డు ఇటుమ కానీ కాదు కాదు ఓలైనా కాదక్క అందరం పాడదామని వచ్చినాం నేను ఇచ్చినావుగా ఓ భాగ్యక్క నేను అడిగిన ఇప్పుడు జరావు నేను అడిగిన పాట పాడాలి నువ్వు ఓకేనా ఊరూరు కాసేట అంటే దేని మీద అది దేవుళ్ళ పాటలు ఎందుకు అక్క అందరం పాడదాం నాకు రావా వీళ్ళిద్దరికంటే ఎంగున్నావు నువ్వు నీ దగ్గర ఇంకో కొంచెం మంచి పాటలు వస్తాయి అట్ట కాదు కానీ ఓక దేవకక్క భాగ్యక్క ఇప్పుడు నాకు ఒక అనుమానం ఉంది ఏంటంటే ఇప్పుడు భాగ్యక్క అయినా దేవకక్క అయినా ఓలైనా ఒక్క పాట నాకు అనుమానం ఉంది ఇప్పుడు మగపోలగాళ్ళకేమో పెళ్ళిళ్ళు కాగానే ఇక వదినలు మర్దనలు వచ్చి నలుగురు ఉత్తారు కదా ఒక్కటి నలుగు పాట వాడుండ్రి అక్క నీకు వస్తుందా ఒక్కళ్ళు వాడు అందరు కోరస్ వాడదాము నలుగు పాట అంటే ముద్దుగానే ఉంటుంది కాదు అందరికి ఉంది అవకాశం బాగా నువ్వు మళ్ళీ వాడాలి డౌట్ ఏం లేదు సరే ఒక పని చేయి నువ్వు నలుగు పాట వెనక సిరి తొట్టెల పాట పాడు 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 కాదు అంటే తొట్టెల పాట ఎట్లా నేర్చుకున్నావు నువ్వు అంటే అమ్మోళ్ళు వాడంగానా నువ్వు కై కట్టినావు మైక్ నీ దగ్గర ఉందిగా ఓకే నువ్వు కై కట్టి నీకు నచ్చినట్టు ఒక ట్యూన్ కట్టి పాడినావు ఏదో ఒకసారి వాడు తొట్టెల పాట ఎట్లా అంటే నేను నిద్రపోవాలి ఇన్నే పాడు లాలి ముద్దు పాట జో జో గంగరే బండుని జో జో వేదేవుడిచ్చిన జో జో గంగరేగి బండు జో జో వేదేవుడిచ్చిన జో జో కౌరెల్లి మల్లన్న జో జో కోరివిచ్చిండమ్మ జో జో పసనిమ్మ పండుని జో జో వేదేవుడిచ్చిన జో జో పసనిమ్మ పండుని జో జో వేదేవుడిచ్చిన జో జో మన ఇంటి ఎల్లమ్మ జో జో మెచ్చి విచ్చిందమ్మ జో జో మన ఇంటి ఎల్లమ్మ జో జో మెచ్చి విచ్చిందమ్మ జో జో ఈ మామిడి పండుని జో జో వేదేవుడిచ్చిన జో జో ఈ మామిడి పండుని జో జో వేదేవుడిచ్చిన జో జో వైలాని మల్లన్న జో జో నచ్చి విచ్చిండమ్మ జో జో పండుకో మల్లయ్య జో జో పౌడు వియ్యాల జో జో వాడుకో మల్లయ్య జో జో టుంగుటు ఇయ్యాల జో జో మీ నాయన శంకరుడు జో జో నిన్నెత్తుకున్నాడా జో జో మీ నాయన శంకరుడు జో జో నిన్నెత్తుకున్నాడా జో అవునా భాగ్యక్క ఓ భాగ్యక్క కాదు అట్ట కాదు భాగ్యక్క నువ్వు పాట పాడవంటే అంటే ఇంట్లో బావతోటి కూడా
ఈ పైసలు గిట్టనే ఉంటాయి అని కిందికేసే మాట్లాడతావు తలకాయ ఏమా ఎటువైనా పైసలు అట్టేం అడగవా కిందికి వేసింది నేను హైదరాబాద్ పట్టణంకి వెళ్ళి మా దేవకక్క ఊరోళ్ళు ఎంత మంచిగా వాడతారో ఏం కాతో నేను వస్తే గాక్క వెనకకెళ్ళి చూస్తుంది అప్పటి నుంచి నన్ను అడుగుతలేడా ఈ పిల్లగాడు అని చూస్తుంది ఆమె నువ్వేమో తలకాయ కిందికేసి జో జో అంటే నాకు నిద్రంగానే నిద్ర వచ్చింది నిజంగానే నిద్ర వచ్చింది నేను ఐతారం గోలికి వస్తుంది దమ్మున పాటలు పాడతారేమో లతీఫ్ అన్న లగం అని చెప్పి పోయి తిందామంటే ఈ తురుకోలే పోయినాయి వెంబడి అయితట్లేదు తురుకలు ఉడికినాయో లేదు అని ఓ టెన్షన్ ఉన్నది ఏది పూలక్క నువ్వు కూడా నెరీ అట్ట కాదు ఓ దేవకక్క పూలక్క ఇట్లా పలకరియంగానే పులకరించి మాట్లాడుతుంది కానీ ఏమన్నా సపనాది కళ్ళు తాగినట్టు సప్పగా ఒక పాటన వాడుతున్నావు ఏమిటికి వచ్చినాం మరి మేము ఊకనే పోటువలు దిగి ఉట్టుకనే మాట్లాడు రావు కాదు దేవకక్క నువ్వు కోపడపోతే ఇప్పుడు ఇంతమందిలో నువ్వు ఒక్కదానివి పాడతాకు ఒక్క ఆమె భాగ్యకు ఒక్క ఆమె వీళ్ళే పాడతారా ఇక చదువుకుంది ఈమె వాడరా ఈమె పాడరా అద్దాలు పెట్టుకొని వచ్చి నడిమిట్లా కూర్చుంది పాడాలిగా మరి ఒక పాట పాడు పెళ్లి పాట కాదు నాకు మీరు అందరు కోపడపోతే నాకు చిన్న అనుమానం ఉన్నది పెళ్లి పాటలు నలుగు పాటలు ఇవి ఉంటాయి ఈ మనం అంటే నేను తప్పు పడతలేను మీరు ఇంకో తిరిగి అనుకోవద్దు కానీ ఇక మన ఈ లంబడోళ్ళు ఇలా పొరగాళ్ళు పెద్ద మనిషి కాగానే ఓ పాట ఉంటుంది అదేంది తనే నన్నే నానే నానే నన్న ఆ భాష నాకు రాదు అట్లా మన కాడ ఏమన్నా ఉంటాయా కుడుకలు వేసేటివి బెల్లం వేసేటప్పుడు మనకేముండే వాళ్ళు మంచిగా ఒక తీజు పండుగ చేసినప్పుడు ఆ పొలని చేసినప్పుడు నాకు తెలియకనే అడిగిన మీరు కోపడకురి మీ కాయ అంటే నాదేమన్నా అమెరికానా పాకిస్తానా నల్గొండ జిల్లేనా ఓయమ్మో తుంకలకు లేట్ అయిన వాళ్ళేమో లేచిపోతున్నాయి ఊరిగా కూరుడికింది ఎప్పుడు తినాలి ఆ చోరు అంతా మంచిగా ఉండొచ్చు ఆ పాడక పెళ్లి పాడవాడు మీనింగ్ తోటి ఏం పని ఉసిరిగాయాల చెట్టు ఊరి కందానమైన ఉసిరిగాయాల చెట్టు ఊరి కందానమైన ఉంగురాలున్న చెయ్యి ఊపినందానమైన నన్నేడనాడుట న్యాయమే లగున స్వామి నన్నేడనాడుట గారుగాయాల చెట్టు గట్టు కందానమైన గారుగాయాల చెట్టు గట్టు కందానమైన గడియారమున్న చెయ్యి ఊపినందానమైన నన్నేడనాడుట న్యాయమే లగున స్వామి నన్నేడనాడుట సందేడు సత్యభామాను నేను రాధా రుక్మిణీ దేవి సవితిగా వాలి నాకు నన్నేడనాడుట న్యాయమే లగున స్వామి నన్నేడనాడుట మంచిగుంది సపాటు కొట్ట మనకు మనం అన్న సపాటు కొట్టుకుపోతే కొనుక్కుంటారు గట్ట కాదక్క ఇంత మందూరు ఓను ఏమో అంటే నాకు లింగక్కన ఎవరు కాదు అట్ట కాదు నేను ఒక ముచ్చట అడుగుతా మీరు కోపడకూడ చెప్పుని ఒక్కనాడన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇంతవరకు నా మొగడు నా మీద చెయ్యలే నేనే తిరిగేసిన అన్నోళ్ళు చేయలేవటరు అబ్బా పూలక్క చేయలేదు ఎన్నడు పంచాయతీ పెట్టుకోలేదు నీకు చేయకండి ఇస్తాను ఎన్నేళ్ళ సంవత్సరాలు 34 సంవత్సరాలు 34 ఏళ్ళలో ఒక దెబ్బ కొట్టలే మొత్తం నువ్వే కొట్టినావు నిజంగా ఆదివారం కదా చికెన్ తెచ్చిన బాగా రేసిన పట్టిందాం అన్న ఇప్పుడు గోకరకు ఆదివారం కొట్టే చెప్తావని నేను అన్నా కానీ పెన్నమ్మగుడు అన్నాక అవునాక కసిపిసి అనుకో అన్న సంసారం అన్నా కసిపిసి అనుకోకుండా ఉంటారా ఇంట్లో ఏమనుకుంటారో ఏం పోతుందో బయటకైతే చెప్పింది కదా నువ్వు పుత్రపోయిన వనానికి నువ్వు సపోర్ట్ ఇంకా మరి అంటకాటి అట్టగా ఇప్పుడు ఈ వాళ్ళు పోతే పోనీ మనం ఏమైనా రాజకీయ పార్టీ మీటింగ్
మన ముచ్చట మనం చెప్పుకోవడానికి వచ్చినాము. ఎంత చెప్పుకుంటాం? పెళ్లి నేను రావద్దా? కాదు, ఒక 2 ముచ్చట్లు ఉన్నాయి. మీరు ఇంత బలివి కూర్చుంటారంటే నేను మా ఊరికే పోదును. ఆడ లేరా ఏంది? మా అమ్మ దంటికోల యాదమ్మ పెద్దమ్మ బతుకమ్మ పాటల అయిపోయి మరి నేను అట్లా కాదు. ఏమిటి కొడతావు ఎట్లా కొడతావా అని మొగల మీద అడిగిన పాట ఏమన్నా చెప్తారని నేను కాదు. నేనేమన్నా తిందిరా అన్నందుకు కొడతావా? ఏమన్నా అర్థక పాడు. తాగకుంటే మంచోడమ్మా తాగితేనే తాంతాడమ్మో నేనేమి చేదు తాగకుంటే మంచోడమ్మో నేనేమి చేదు మగడమ్మో నేనేమి చేదు ఎటికరతోని కొట్టేనమ్మో నేనేమి చేదు దెబ్బలిన్న నా ఓలడమ్మో నేనేమి చేదు సత్త ఊరలాగా బంగారమ్మో నేనేమి చేదు దెబ్బలిన్న నా ఓలమ్మో నేనేమి చేదు సత్త ఊరలాగా బంగారమ్మో నేనేమి చేదు దెబ్బలిన్న నా ఓలమ్మో నేనేమి చేదు సత్త ఊరలాగా బంగారమ్మో నేనేమి చేదు దెబ్బలిన్న నా ఓలమ్మో నేనేమి చేదు సత్త ఊరలాగా బంగారమ్మో నేనేమి చేదు అదొకటి కాదు అక్క. 4 పెట్టే పాట అనుకున్నాం. మీరు 4 పెట్టే పాట పాడు. ముందుగా 4 పెట్టే పాట పాడు. మల్లెపూలు దచ్చి మాలల్లినాను మల్లెపూలు దచ్చి మాలల్లినాను మానవుడా నా చేతి మాలందుకోవా మానవుడా నా చేతి మాలందుకోవా మల్లెపూలు దచ్చి మాలల్లినాను మల్లెపూలు దచ్చి మాలల్లినాను మానవుడా నా చేతి మాలందుకోవా మానవుడా నా చేతి మాలందుకోవా మల్లెపూలు దచ్చి మాలల్లినాను మల్లెపూలు దచ్చి మాలల్లినాను మానవుడా నా చేత మాలందుకోరా మానవుడా నా చేత మాలందుకోరా మల్లెపూలు దచ్చి మాలల్లినాను మల్లెపూలు దచ్చి మాలల్లినాను మానవుడా నా చేత మాలందుకోరా మానవుడా నా చేత మాలందుకోరా నలుగుకు రావయ్య నాద ప్రలాదా నలుగుకు రావయ్య నాద ప్రలాదా ఎగ్రంగా రావయ్య వేణుగోపాల ఎగ్రంగా రావయ్య వేణుగోపాల నలుగుకు రావయ్య నాద ప్రలాదా నలుగుకు రావయ్య నాద ప్రలాదా ఎగ్రంగా రావయ్య వేణుగోపాల ఎగ్రంగా రావయ్య వేణుగోపాల నలుగుకు రావయ్య నాద ప్రలాదా నలుగుకు రావయ్య నాద ప్రలాదా ఎగ్రంగా రావయ్య వేణుగోపాల ఎగ్రంగా రావయ్య వేణుగోపాల నలుగుకు రావయ్య నాద రావయ్య నాద ప్రలాదా ఎగ్రంగా రావయ్య వేణుగోపాల ఎగ్రంగా రావయ్య వేణుగోపాల గోరంక పూదచ్చి గొలుసల్లినాను గోరంక పూదచ్చి గొలుసల్లినాను గోపాలకృష్ణయ్య గొలుసందుకోరా గోపాలకృష్ణయ్య గొలుసందుకోరా గోరంక పూదచ్చి గొలుసల్లినాను గోరంక పూదచ్చి గొలుసల్లినాను గోపాలకృష్ణయ్య గొలుసందుకోరా గోపాలకృష్ణయ్య గొలుసందుకోరా గోరంక పూదచ్చి గొలుసల్లినాను గోరంక పూదచ్చి గొలుసల్లినాను గోపాలకృష్ణయ్య గొలుసందుకోరా గోపాలకృష్ణయ్య గొలుసందుకోరా గోరంక పూదచ్చి గొలుసల్లినాను గోరంక పూదచ్చి గొలుసల్లినాను గోపాలకృష్ణయ్య గొలుసందుకోరా గోపాలకృష్ణయ్య గొలుసందుకోరా నలుగుకు రావయ్య నాద ప్రలాదా నలుగుకు రావయ్య నాద ప్రలాదా ఎగ్రంగా రావయ్య వేణుగోపాల ఎగ్రంగా రావయ్య వేణుగోపాల నలుగుకు రావయ్య నాద ప్రలాదా నలుగుకు రావయ్య నాద ప్రలాదా ఎగ్రంగా రావయ్య వేణుగోపాల ఎగ్రంగా రావయ్య వేణుగోపాల అక్క. ఇక లాస్ట్ ఇక మీరు కూడా పోయేతోందరు. అండ్ మన పల్లె జీవితం మనము మన బతుకులు ఎట్లుంటాయి, ఆస్తులు పాస్తుల కంటే బంధాలు అనుబంధాలకు ఎంత విలువ ఇస్తాం, ఎందుకు బతుకుతాం, ఎందుకు ఒకరికి లోబడి మనం బతుకుతాం అనే ముచ్చట్లు లాస్ట్లో నేను మాట్లాడతాను. నాకు ఇంకొక పాట అప్పగింతల పాట ఏదన్నా వస్తే ఆడపిల్ల మొత్తం జీవితంలో ఒక మీకు 10 ఏళ్ళకి చేసిరా 12 ఏళ్ళకి చేసిరా 18 ఏళ్ళకి చేసిరా 30 ఏళ్ళకి చేసిరా కొడుకుని సాదే విధానం ఉంటుంది, బిడ్డని సాదే విధానం ఉంటుంది.
కాని కష్టాలు లేదు బిడ్డ, నువ్వు కాయ కష్టం చేసుకోవాలి, కొలవ నేర్వాలి, కొయ్య నేర్వాలి, చదువుకోవాలి, మొగనికి లోబడి ఉండాలి, ఇట్లుండాలి అట్లుండాలి, అన్ని పద్ధతులు ఆడపిల్లకి చెప్తాం. ఓరారు అట్లా పోవద్దు అని ఒక మాట చెప్తాము మగపిల్ల కానీ ఆడ అట్లనే పోయి చూపిస్తాడు. ఆయనకేమో పిల్లని తెచ్చుకునేటప్పుడు మనం బాధపడం, మన పిల్లని బయటికి ఇస్తున్నప్పుడు మస్తు బాధపడతాం, కోడుకొని ఏడుస్తాం. అది ఎక్కలేని దుఃఖం తరుముకు వస్తుంది. మనకంటే ఎక్కువ కన్న తండ్రి కూడా పాపం పైకి చెప్పడు కానీ ఏడుస్తాడు. అట్లా అప్పగింతల పాట ఏదన్నా ఉంటే నాకు ఒక్కటి వాడు. పున్నమ్ము ఎన్నాడే మమగన్న తల్లి, పున్నమ్ము ఎన్నాడే మమగన్న తల్లి, పూదిద్దుని కడప పూల మల్లెలతో, పూదిద్దుని కడప పూల మల్లెలతో. పున్నము ఎన్నాడే మమగన్న తల్లి, పున్నము ఎన్నాడే మమగన్న తల్లి, పూదిద్దుని కడప పూల మల్లెలతో, పూదిద్దుని కడప పూల మల్లెలతో. పున్నమ్ము ఎన్నాడే మమగన్న తల్లి, పున్నమ్ము ఎన్నాడే మమగన్న తల్లి, పూదిద్దుని కడప పూల మల్లెలతో, పూదిద్దుని కడప పూల మల్లెలతో. పున్నము ఎన్నాడే మమగన్న తల్లి, పున్నము ఎన్నాడే మమగన్న తల్లి, పూదిద్దుని కడప పూల మల్లెలతో, పూదిద్దుని కడప పూల మల్లెలతో. అమాస ఎన్నాడే మమగన్న తల్లి, అమాస ఎన్నాడే మమగన్న తల్లి, వలుకుదుని కడప వచ్చ మల్లెలతో, వలుకుదుని కడప వచ్చ మల్లెలతో. అమాస ఎన్నాడే మమగన్న తల్లి, అమాస ఎన్నాడే మమగన్న తల్లి, వలుకుదుని కడప వచ్చ మల్లెలతో, వలుకుదుని కడప వచ్చ మల్లెలతో. అమాస ఎన్నాడే మమగన్న తల్లి, అమాస ఎన్నాడే మమగన్న తల్లి, వలుకుదుని కడప వచ్చ మల్లెలతో, వలుకుదుని కడప వచ్చ మల్లెలతో. అమాస ఎన్నాడే మమగన్న తల్లి, అమాస ఎన్నాడే మమగన్న తల్లి, వలుకుదుని కడప వచ్చ మల్లెలతో, వలుకుదుని కడప వచ్చ మల్లెలతో. ఏకాశి ఎన్నాడే మమగన్న తల్లి, ఏకాశి ఎన్నాడే మమగన్న తల్లి, ఎక్కుదుని కడప ఎండి మెట్టెలతో, ఎక్కుదుని కడప ఎండి మెట్టెలతో. ఏకాశి ఎన్నాడే మమగన్న తల్లి, ఏకాశి ఎన్నాడే మమగన్న తల్లి, ఎక్కుదుని కడప ఎండి మెట్టెలతో, ఎక్కుదుని కడప ఎండి మెట్టెలతో. ఏకాశి ఎన్నాడే మమగన్న తల్లి, ఏకాశి ఎన్నాడే మమగన్న తల్లి, ఎక్కుదుని కడప ఎండి మెట్టెలతో, ఎక్కుదుని కడప ఎండి మెట్టెలతో. ఏకాశి ఎన్నాడే మమగన్న తల్లి, ఏకాశి ఎన్నాడే మమగన్న తల్లి, ఎక్కుదుని కడప ఎండి మెట్టెలతో, ఎక్కుదుని కడప ఎండి మెట్టెలతో. ఆడోళ్ళ కన్నావా అమ్ముకున్నావా, ఆడోళ్ళ కన్నావా అమ్ముకున్నావా, అత్తగారింటికి సాగనంపినవా, అత్తగారింటికి సాగనంపినవా. అమ్మానగన్నవా అమ్ముకున్నావా, అమ్మానగన్నవా అమ్ముకున్నావా, అత్తగారింటికి సాగనంపినవా, అత్తగారింటికి సాగనంపినవా. ఆడోళ్ళ కన్నావా అమ్ముకున్నావా, ఆడోళ్ళ కన్నావా అమ్ముకున్నావా, అత్తగారింటికి సాగనంపినవా, అత్తగారింటికి సాగనంపినవా. ఆడోళ్ళగన్నవా అమ్ముకున్నావా, ఆడోళ్ళగన్నవా అమ్ముకున్నావా, అత్తగారింటికి సాగనంపినవా, అత్తగారింటికి సాగనంపినవా. మొగళ్ళ కన్నావా మొత్తుకున్నావా, మొగళ్ళ కన్నావా మొత్తుకున్నావా, మోదుగుల్లారే గడమ్ముకున్నావా, మోదుగుల్లారే గడమ్ముకున్నావా. మొగలగన్నవా మొత్తుకున్నావా, మొగలగన్నవా మొత్తుకున్నావా, మొగులారే గాడి గుండకున్నావా, మొగులారే గాడి గుండకున్నావా. ఓ దేవకక్క జర్రాగు ఈయన ఎన్నోతులకు పో. ఓ లతీఫన్నా ఏంది నీ డీసీఎం లేదు, లగ్గం లేదు, మేము లగ్గం బిగ్గం ఈయనే అయిపోయినా ఆంజనేయుల గుడి కాడ. అబ్బో రేపు లగ్గం అనంగా ఇవాళ పెట్టిండు ముచ్చట. అవునా అనులో ఎంతసేపు అయ్యా మనం కూర్చొని, మళ్ళీ ఐతారం కోరిగా లగ్గం అని చెప్పిండు. నువ్వు ఉండు అక్క, ఓ అక్క నువ్వు ఉండు జరాకు, నేను ఆయన ఏమో చెప్తున్నారు అట్లా నివాడురు, మీరు నివాడురు జరాగురు, ఒక ముచ్చట చెప్పేది. ఇక ఆయన పెళ్ళికి ఏమవుతుంది, మనమే పేరంటం చేసుకుందాము, ఇప్పటిదాకా అయింది కానీ జర నివాడురు, లేచి నివాడురు అందరూ. ఓ లతీఫన్నా మేము వస్తలేం కదా, ఊకో సపరేట్. నువ్వు పల్లె పదాలకు పల్లె పేరు పెట్టింది. పట్నం ఎప్పుడుందో ఎక్కడుందో మనకు తెలియదు, పల్లె విస్తరిస్తేనే పట్నం అయింది. అట్లాంటి పల్లెల్లో పల్లె ఉన్నన్ని రోజులు ఉండే ఒక పాట ఉంటుంది. ఎక్కడా మా దళిత బహుజన వాడల్లో, మా గుండెల్లో, మా నీడల్లో, మా జాడల్లో ఎప్పుడన్నా రంగుల పండుగ వస్తే ఓలి ఓలిల రంగవోలి సెమ్మకేలిల ఓలి, నేను వాడితేనే ఇట్లుంటే మా దేవకక్క అసంటోళ్ళు, పాడతక్క అసంటోళ్ళు, నా అక్కలు నా తల్లులు వాడితే ఎట్లుంటుంది ఎరికైనా. ఒక్కసారి మన విహారీ నుంచి ఆ పాట వాడించుకుందాం అక్క, ఒకసారి వాడు. ఓలి ఓలిల రంగవాలి సెమ్మకేలిల ఓలి, ఒలి ఒలిల రంగవాలి
నీ ఒలి ఒలిల రంగవాలి సెమ్మకేలిల వాలి నీ ఒలి పండుగలు వచ్చినాయి వాలి సెమ్మకేలిల వాలి నీ వరసలేని కాముడమ్మ వాలి సెమ్మకేలిల వాలి నీ వరసలేని కాముడమ్మ వాలి సెమ్మకేలిల వాలి నీ ఏడాదికొక్కసారి వాలి సెమ్మకేలిల వాలి నీ ఏడాదికొక్కసారి వాలి సెమ్మకేలిల వాలి నీ వరసలేని కాముడమ్మ వాలి సెమ్మకేలిల వాలి నీ తల్లి పిల్ల వరసలేదు వాలి సెమ్మకేలిల వాలి నీ ఒక్క జల్లెలు వరసలేదు వాలి సెమ్మకేలిల వాలి నీ గుట్ట గుట్ట తిరిగినాడు వాలి సెమ్మకేలిల వాలి నీ గునుగు పువ్వు తెచ్చినాడు వాలి సెమ్మకేలిల వాలి నీ గునుగు పువ్వు తెచ్చినాడు వాలి సెమ్మకేలిల వాలి నీ గట్టు గట్టు తిరిగినాడు వాలి సెమ్మకేలిల వాలి నీ గన్నేరు పువ్వు తెచ్చినాడు వాలి సెమ్మకేలిల వాలి నీ గన్నేరు పువ్వు తెచ్చినాడు వాలి సెమ్మకేలిల వాలి లగ్గమేళ దాటి పాయవాలి సెమ్మకేలిల వాలి తుంకలన్నీ వడిచి పాయవాలి సెమ్మకేలి. అదే చూసిరా మిత్రులారా, నిజంగా ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఆతిథ్యం ఇచ్చిన ఈ అక్కలకు కానీ, అట్లే హనుమల సీనన్నకు కానీ, ముఖ్యంగా మా గురువుగారు లతీఫ్ అన్నకు కానీ, దేవకక్క కానీ, పార్తక్క కానీ, పేర్లు తెలుసు కాబట్టి వీళ్ళిద్దరివి అంటున్నా. పేర్లు తెలియకుండా వీళ్ళందరూ నా అక్కలు నా తల్లులే. మన వాడకట్టు, మన పల్లె, మన నీడ, మన జాడ, ఈ పల్లె పాటల్ని ఎప్పటికీ పదిలంగా ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండేలాగా చేసేందుకు మన విహారీ మ్యూజిక్ కానీ, మన విహారీ టీవీ కానీ ప్రయత్నిస్తూనే ఉంటుంది. దేవకక్క, నువ్వు ఒక్క 2 మాటలు మా ఛానల్ గురించి. ఈ ఛానల్ వచ్చినందుకు మీకు అందరికీ నమస్కారం. చాలా సంతోషం. అందరం ఒకటి పాటలు పాడినందుకు చాలా సంతోషమైంది. ఇగో ఈమె దేవకక్క. ఇదివరకే లతీఫ్ అన్న నిమ్మలు దానిమ్మలు అనే పాట పాడిపించి ప్రపంచానికి పరిచయం చేసిండు. మాట్లాడటం రాకపోవచ్చు కానీ పాట పాడితే వీళ్ళలాగా పాడటం ఎవరి వల్ల కూడా కాదు. ఎందుకనంటే శృతులు, తాళాలు, రాగాలు, మధ్యలు, మూతలు తేలకుండా అశుభగా కష్టాన్ని మర్చిపోవడం కోసం అమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు ఆనాటి నుంచి రెక్కలు ముక్కలు చేసుకొని బతుకుతున్న వీళ్ళలో పుట్టింది ఒకే ఒక శక్తి, దాని పేరు పాట. ఆ పాటని ఏ రాగాలకో, ఏ కులాలకో, మతాలకో అతీతంగా అద్భుతంగా విస్మయపరిచేలాగా పరిచయం చేసిన ఇస్మాయిల్ పెళ్ళి దేవకక్కకు కానీ, పార్తక్కకు కానీ, ఇక్కడున్న అందరికి కానీ చప్పట్లు కొడతా అట్లా పడుతుంది ఆగు అందరికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని, అంటే మళ్ళీ ఆదివారం అలుకుబూతలు, అమ్మలక్కల గొంతులు, పల్లె గొంతులతో మళ్ళీ వస్తాం. వెల్కమ్ బ్యాక్.